పేరు కొట్టె మాధవరావు అండి. మాది రామాపురం గ్రామ పంచాయతీ, మేలాచెరువు మండలం, సూర్యాపేట జిల్లా. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారండి. ప్రజెంట్ మినిస్టరు. నేను కాంగ్రెస్ పార్టీలో గత 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నానండి. ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్ పార్టీయే. మేము ఇంటర్మీడియట్ చేశానండి, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. నేను చదువు డిస్కంటిన్యూ చేయడానికి కొన్ని అనివార్య కారణాలు కావచ్చండి. అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలని ఒక అంకిత భావంతో, దృఢ సంకల్పంతో మా అన్నగారిని అడుగులు జాడలు నడుచుకుంటూ వచ్చాను. అదే ఇక రాజకీయంగా అయిపోయిందండి. మా ఫాదర్ కానించే రాజకీయం ఉండేది, అంటే పోటీ చేయలేదు కానీ ఎక్కువ రాజకీయ పాత్ర ఉండేది. మేము కాంగ్రెస్ అభిమానులం. కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ వచ్చాము. మా బ్రదర్కి అవకాశం వచ్చింది, దాని ప్రకారమే రాజకీయాల్లో నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం. సేవ చేసుకుంటూ వస్తున్నాం, ప్రజలు అవకాశం ఇస్తారు, మేము పనిచేస్తున్నాం. మా రాజకీయ గురువు మా అన్నగారైన కొట్టె సైశ్వరరావు గారు ఎంపీపీ గారేనండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాకు నా పెళ్లి కాకముందు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము ఫ్యాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన 1994లో ఓడిపోయినప్పుడు మేము రోడ్డు దగ్గర ఏడిచిన వాళ్ళం మేము. అప్పటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం ప్రతి క్షణం, ప్రతి నిమిషం మాకు వాళ్ళే మేను. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు అంటే దేవుళ్ళతో సమానం వాళ్ళు. మేము వాళ్ళ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు చాలా బాగా వర్క్స్ జరుగుతున్నాయి. 6 గ్యారెంటీలో 6 4 అమలు చేయడం జరిగింది. దానివల్ల ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఇక్కడ మా బ్రదరు కొట్టె సయ్యేశ్వరరావు మేలసిరి ఎంపీపీ గారండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో రామాపురం గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాము. మంచిగా సార్ కూడా అన్నిటికీ సహకరిస్తూ ప్రతిదానికి ఫండ్స్ పెడుతూ మా దగ్గర నీటి వసతి కానీ, రోడ్లు కానీ, ఈ మధ్యన కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలని బుగ్గమాధవరం నుంచి సర్వే చేయడం కూడా జరిగిందండి. అది సార్ ఖచ్చితంగా చేపిస్తారండి. దొండపాటికి మాకు చాలా దానివల్ల రైతులకు మంచి ఉపయోగం ఉంటుందని సార్ చెప్పడం, దానివల్ల ఎమ్మటే సర్వే కూడా చేశాము. దానివల్ల చాలా రైతులు మంచి అభివృద్ధికి వస్తారండి. ఇంకా గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ మంచి బలంగా ఉందండి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా ఉంటాం, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మంచి స్పందనగా ఉన్నారండి. మొన్న జరిగిన ప్రజాపాలనలో మా గ్రామ పంచాయతీ నుంచి ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎక్కువ దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అయితే పెద్దగా జరిగింది ఏమీ లేదండి. ఏదన్నా రైతు బంధు అని ఉన్న వాళ్ళకే పడ్డే తప్ప లేని వాళ్ళకి ఏమాత్రం ఏది జరగలేదు. 10 సంవత్సరాల్లో ఒక కాలనీ కానీ, లేదంటే ఏదన్నా రుణమాఫీ చేయలేదు. ప్లస్ ఈ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి లోన్లు కానీ ఎలాంటి ఏమీ లేదండి. పేద ప్రజలే చాలా ఇబ్బంది పడ్డారండి గత 10 సంవత్సరాల్లో. దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, కానీ ఎక్కడ ఎవ్వరికి రాలేదండి. జిరాక్సులు తీసి అలిసిపోయారు తప్ప ప్రజలకు ఒరిగింది మటుకి ఏమీ లేదండి. ఉన్నదంతా ఉన్నోడికి పెడతాం జరిగిందండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కరెంటు పోవటం అంటూ లేదండి. అసలు 3 ఫేజ్ కరెంట్ అంటూ సాయంత్రం 6 గంటల నుంచి 9, ఆ 3 గంటల్లో స్ట్రీట్ లైట్లు బజార్లో వెలుగుతాయి కాబట్టి లో వోల్టేజ్లో ట్రాన్స్ఫారాలు పోతాయి. ఆ 3 గంటలు కట్టింగ్ తప్ప ఎప్పుడు ఒక్క నిమిషం పోవట్లేదండి. కరెంటు ఎల్సీ కావాలని ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్తోనే ఇస్తారు. ఎందుకంటే కరెంటు తీయొద్దని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తుండు. అలాంటిది ఏం లేదండి. నీళ్ళు అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవగాహన లేక పిచ్చిగా నీళ్ళు వానాకాలం వదిలేసి దానివల్ల సాగర్లో అడుగంటిపోయినాయి. దానివల్ల ఇప్పుడు నీళ్ళు లేకుండానే తప్ప అలాంటిది ఏం లేదు. ఆ ప్రభుత్వంలో వచ్చింది ఏమీ లేదు, రైతులకు చేసింది ఏమీ లేదండి. అసలు రామాపురం గ్రామానికి ప్రత్యేకంగా ఉదయం బస్సు వస్తుందండి, సాయంత్రం వస్తుంది. మహిళలు కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలు అందరూ ఫ్రీగా వెళ్తున్నారు. చాలా స్పందన ఉందండి. అది ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖమ్మం పోవాలి, హైదరాబాద్ పోవాలి, అది కూడా ఫ్రీగా వెళ్తారండి. చాలా హ్యాపీగా ఉన్నారండి ప్రజలైతే. ఇప్పుడు ముఖ్యంగా మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారండి. మా రామాపురం గ్రామ పంచాయతీలో ప్రత్యేకించి అసలు పెద్ద సమస్యలు అంటూ ఏమి లేవండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మా బ్రదరు కొట్టె సయ్యేశ్వరరావు గారు సర్పంచ్గా ఉండగానే చాలా బోర్లు వేయడం జరిగింది. వాటిని పైప్ లైన్లకు ఇచ్చి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, ఎంపీ నిధులతో, ఫస్ట్ ఎమ్మెల్యే నిధులతో, అంతకుముందు ఎమ్మెల్యే నిధులతో బాగా ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు వేయటం. కేసీఆర్ మిషన్ భగీరథ పెట్టకముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణ జలాలు ఇక్కడ తీసుకురావటం, ట్యాంకులకు నీళ్లు చేయటం, అప్పటి నుంచే పైప్ లైన్లో కలపటం.
దానివల్ల ఊళ్ళో పెద్ద నీటి ప్రాబ్లం అయితే లేదు. రామాపురం గ్రామంలో రోడ్ల ప్రాబ్లం లేదు. కరెంటు ఆ రోజులనే ఎస్సీ వాళ్ళు అక్కడిక్కడ కరెంట్ లేకుంటే మన ఉత్తమ్ కుమార్ గారి దయ వల్ల ట్రాన్స్ఫారాలు తీసుకొచ్చి 3 ఫేజ్ తీసుకొచ్చి మోటార్లు పెడతాం వల్ల ఎక్కడ వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. కొద్ది గొప్ప ఎక్కడో అక్కడెక్కడ ఉంటుంది, అది కూడా సాల్వ్ చేస్తారు. పెద్ద ప్రాబ్లం లేదండి మా దగ్గర. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు రామాపురం నుంచి మేము అసలు ఒక ఇల్లు ప్రతి ఇంటికి ప్రజాపాలన దరఖాస్తు తీసుకుపోయి 6 గ్యారెంటీలు వివరించి ఓటేయమని, మనకి ముఖ్యంగా లేని వాళ్ళకి న్యాయం జరిగిద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి పొజిషన్లో ఉంటాడు, మనకు న్యాయం బాగా జరిగిద్ది, సారు అభివృద్ధి తప్ప వేరే జోడ్డు, లిఫ్ట్లు తీసుకొస్తాడు అన్నీ మేము చెప్తాం. జనానికి కూడా నమ్మకం అది ఆయన అంటేనే. దాని మీదనే ఆయనకు అంత ఫుల్ మెజార్టీ తీసుకొచ్చారు. రామాపురం నుంచి 362 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చామండి. మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఉండటం మా అదృష్టం అండి. వాళ్ళ దయ వల్ల ఈ ఉమ్మడి జిల్లా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని, మంచి పొజిషన్లో జిల్లాలో ప్రతి ఒక్కరికి ప్రతి పథకం 6 గ్యారెంటీలు అందించడానికి ప్రతి నిమిషం కృషి చేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజలు చాలా సుఖ సంతోషంగా ఉంటారని మేము అనుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో చేయలేని అన్నీ 100 రోజుల్లో చేస్తామన్నారు, కానీ చేశారు. చాలా 4 గ్యారెంటీలు చేశారు, ఇంకా చేస్తారు. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది. త్వరలో రుణమాఫీ చేయడానికి రెడీగా చేశారు. రైతు బంధు కూడా పెంచడానికి రెడీగా అయింది. మహిళలకు 2500 ఇవ్వటానికి అది కూడా దాదాపు సిద్ధమైందని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన చెప్పారు. అలా ఏం లేదండి. 100 రోజులంటే అసలు 100 రోజుల్లో వీళ్ళు చూసుకోవడమే సరిపోయింది. వాళ్ళ అవినీతి ఎంత చేశారో, ఎన్ని చేశారో మనం మీడియా వాళ్ళ ద్వారా పత్రికల్లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ అరెస్ట్ చేశారు. నీ కోట్లు చేతినో కేసీఆర్ గారి కూతురు పోయి ఎక్కడో తిహార్ జైల్లో ఎక్కడ ఉందంట, ఫస్ట్ మహిళ అంట ఆమె. మరి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకే తెలియాలి, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ రామాపురం గ్రామ పంచాయతీలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్రెడీ 100 రోజుల్లోపే చేసిన గ్యారెంటీల్లో 4ని చూసి పూర్తి నమ్మకం వచ్చిందండి ప్రజలకు. ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఇక్కడ ఏదేం చేస్తాడు, మాకు లిఫ్ట్ తీసుకొస్తాడు, రోడ్లు అవుతాయి, కొత్త సబ్స్టేషన్ కడతాడు, ఇవన్నీ పూర్తి నమ్మకం ఉందండి. ఇక్కడ దాదాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దయ వల్ల, ఉత్తమ్ పద్మావతి గారి దయ వల్ల ఇక్కడ ఎలక్షన్ 75% దాకా వన్ సైడ్ కాబోతుందండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి. అది గ్యారెంటీ జరిగిద్దండి. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే 100% నమ్మకం వచ్చేసింది. దానివల్ల ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజార్టీ రాబోతుందండి. ఇక్కడ మా బ్రదర్ ఎంపీపీగా ఉండు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆ వర్క్స్ మొత్తం దాదాపు ఊళ్ళో ప్రతి ఎవరికి అవసరమైన వాటర్ ట్యాంకర్ పెడుతున్నాం, నైట్ పగులు లేకుండా కష్టపడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దయ వల్ల ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు, ప్రతి దగ్గర వాటరు, బోర్లు అన్నీ వేస్తున్నామండి. రానున్న స్థానిక సంస్థల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఏ పోస్టు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. కేసీఆర్ వచ్చినాక ఎక్కువ మద్యం ఇవన్నీ షాపులు ఎక్కువ బాగా ఇదైపోయింది, బెల్ట్ షాపులు ఎక్కువైపోయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, దాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ గంజాయి, గుట్కా వీటి మీద బాగా నిఘా పెట్టి ఫోర్స్ని పెంచి చాలా మటుకు కంట్రోల్ అయిందండి. రానున్న రోజుల్లో కూడా ఈ యువత అలా కాకుండా వాళ్ళు మంచి మార్కులు నడపడం కొరకు రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే జాబులు ఇవన్నీ 26,000, 30,000 ఇలా జాబులు వేసి అందరూ చదువుకునేదానికి. ఇంతకుముందు ఏంటంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగాలు లేక ఇలా జరుపుకుంటూ పోయి ప్రతి దానికి అలవాటయ్యారు. ఇప్పుడు అలా లేదండి, ఏదో ఒక జాబ్కి వెళ్ళాలనే ధైర్యం వచ్చిందండి యువతలో మార్పు వచ్చింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం రాగలిగిందండి. రామాపురం గ్రామ పంచాయతీ ఓటర్ మహాశీలరా, ఒక్కసారి ఆలోచించండి. మీరు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కూడి భారీ ఎత్తున మద్యం, డబ్బుకి ఓట్లు కోరాలని చూస్తున్నారు. కానీ దానికి మీరు ఎట్టి పరిస్థితులు అమ్ముడుపోవద్దు. ఎందుకంటే అలా జరిగినప్పుడు మనం ప్రశ్నించలేము, అభివృద్ధి చేసుకోలేము. కనుక మీరు అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఎంపీ స్థానాలు మొత్తం దాదాపు కాంగ్రెస్ యువత ప్రోత్సాహంతో యువత ముందుకొచ్చి కాంగ్రెస్ కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ఎంపీలన్నీ గెలిచి ప్రధాని కావడానికి సిద్ధంగా ఉన్నారండి. అందరికీ ధన్యవాదములు.